అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కద్దుకా కీర్ అనేది చేస్తున్నాను. దానికోసము ఒక కద్దు అనేది తీసుకున్నాను. ఇట్లా సొరకాయ అనేది చాలా అంటే చాలా లేతగా ఉండాలి. చాలా లేతగా ఉంటే కద్దు కీర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత లేతగా ఉందో, ఇలాంటిది తీసుకోవాలి మీరు. కద్దు అనేది సొరకాయ అనేది దీన్ని పీల్ చేసేసుకొని తొక్క తీసేసుకొని గ్రేడింగ్ చేసేసుకోవాలి. మనము సొరకాయ అంతా తురిమేసుకోవాలి. తురిమేసుకున్నాక నేను చూపిస్తాను. సొరకాయ అంతా మొత్తము ఇట్లా గీరేసుకున్నాను, మొత్తం క్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకున్నాను పక్కన. ఒక సగ్గు బియ్యము ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇందులో వేయడానికి కద్దుక కీర దాంట్లో వేయడానికి ఒక 20 మినిట్స్ అనేది సగ్గు బియ్యం అనేది నానబెట్టుకోవాలి. కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటాయి కదా, ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సాఫ్ట్ అవుతాయి అన్నమాట. నేను నానబెట్టేసుకున్నాను ముందే. ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి. గట్టిగా పడట్లేదు చూడండి. నెయ్యి ఒక 2 స్పూన్లు. డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో వేయించుకోవాలి. ఈ సొరకాయ కూడా నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట. దీంట్లో వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెము నెయ్యి మెల్ట్ అవ్వాలి. చూడండి బాదం పప్పు, ఒక గుప్పడు బాదం పప్పు 2 ముక్కలుగా చేసుకున్నాను. గుప్పడు జీడిపప్పు ఇది కూడా 2 ముక్కలు చేసేసుకున్నాను. ఇవి కొంచెము మంచిగా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అనేది నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా నట్స్ అన్నీ కూడా వేగిపోయినాయి. జీడిపప్పు బాదం పప్పు కూడా వేగిపోయింది. ఇవన్నీ కూడా తీసేసుకొని ఇందులోనే సొరకాయ తురుము అనేది వేసుకొని మంచిగా నెయ్యి అంతా పైకి తేలే వరకు మనం వేయించేసుకోవాలి. ఇదే నెయ్యిలో మనం వేసేసుకొని సొరకాయ తురుము అంతా వాటర్ అంతా ఎగిరిపోయి నెయ్యి అంతా బయటకు వచ్చేయాలి. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలి. నెయ్యి సొరకాయల వాటర్ అంతా ఎగిరిపోయి నెయ్యి అంతా పైకి తేలాలి. కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. మనము ఒక 10 నిమిషాలు అయింది. నేను 10 నిమిషాలు పెట్టి వదిలేయలేదు. నేను మధ్యలో నేను కలుపుకుంటూ ఉన్నాను. వీడియో మళ్ళీ లెంత్ అవుతుంది కదా, అందుకని నేను మళ్ళీ చూపించలేదు. చూడండి మంచిగా వేగిపోయి నెయ్యి అంతా కూడా మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇందాక నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము, అవన్నీ వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది. ఇందాక మనం ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉడుకుతుంది. ఇంకా మంచిగా సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్ అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము స్వీట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అనేది చాలా డెలిషియస్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది టేస్ట్ అనేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. టోటల్గా నేను షుగరే యాడ్ చేస్తున్నాను. చూడండి 1 కప్పు షుగరు, స్వీట్కి సరిపడగా షుగరు సరిపోతుంది. షుగర్ కూడా అంతా బాగా మెల్ట్ చేసేసుకోవాలి. పక్కన కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకోవాలి. పాలు అనేది చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి నెయ్యి అంతా కూడా దీంట్లో నుంచి ఉడికి సపరేట్ అవుతుంది బబ్బుల్లాగా. మీకు తెలుస్తుందా కడాయిలో? ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ మిల్క్, ఇది చిక్కటి మిల్క్ వేసేసుకుంటున్నాను. పాలు అనేది చిక్కగా ఉండాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కొంచెము ఈ కంటెస్టెన్సీలో తీసేసుకోండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోమనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఇట్లా బబుల్స్ వచ్చాక తీసేసుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాలు అయితే మనము ఉడకనిద్దాము. ఒక 3-4 ఇలాచీలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 3-4 ఇలాచీలు మంచిగా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. నేను వేసేస్తున్నాను ఒక 3-4 ఇలాచీలు అనేది. కొద్దిగా ఫుడ్ కలరు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి.
నేను మంచి కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. చూడండి, సాఫ్రాన్ ఉంటే కూడా సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయితే ఒక బాయిల్ అయితే రానిద్దాం ఒకసారి. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కద్దుకా కీర్ అనేది నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ వేసి చూపించేస్తాను. ఓకేనా? కద్దుకా కీర్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇందాక వేయించుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అనేది, అవన్నీ కూడా వేసేస్తున్నాను. చూడండి, పైనుంచి డ్రై ఫ్రూట్స్ అనేది వేసేస్తున్నాను. ఇట్లా కావాలంటే వేడిగా తినేవాళ్ళు వేడిగా తినొచ్చు, చల్లగా తినాలనుకుంటే చల్లగా కూడా తినొచ్చు, ఎలా కావాలంటే అలా తినొచ్చు. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకేమన్నా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? కద్దుకా కీర్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.